రెడీమేడ్ పరోటా ఉందనమాట. నేను ఇంక మధ్యాహ్నం అన్నం తినకుండా పరోటా తినేద్దామని చెప్పి ఎగ్స్ చేసుకుందాం అనుకున్నాను. ఇంక పరోటా కాల్చుకున్నాను కదా పెనం మీద, ఎందుకు వేస్ట్‌గా హీట్ వేస్ట్ చేయడం అని చెప్పి వేరే బాండీ ఎందుకు అని బద్ధకంతోటి హ్యాపీగా చూసారా ఏం చేశానో, దాని మీద ఎగ్స్ ఏసేసి పెనం మీదే చక్కగా ఎగ్స్‌తో ఫ్రై చేసుకున్నాననమాట. దాంట్లో ఇంకేముంది, మనం మామూలుగా ఎగ్స్ చేసుకుంటాం కదా, ఉల్లిపాయలు ఏమి వేయకుండా ఉట్టిగా ఎగ్స్ చేసుకుంటాం కదా ఫ్రై. ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని చక్కగా తిప్పేసుకున్నాను. ఆయిల్ కొంచెం సరిపోలేదనుకుంటే కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. చాలా బాగుంది. ఒక్క పరోటా తింటాను, 2 పరోటాలు తినాలంటే అమ్మో నా వల్ల కాదు. ఎందుకంటే మైదా కదా, అసలు ముందర తినాలంటేనే ప్రాణం అప్పదనమాట. నాకులాగా ఇలాగ బద్ధకంగా చేసుకునే వాళ్ళు ఉన్నారా అని. గ్రేవీతో పరోటా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా ఒక్కసారి అయితే తినొచ్చు, కానీ రెగ్యులర్గా పరోటాలు తినకూడదు, మైదానే కదా మొత్తం. మా సిద్ధుకైతే చాలా ఇష్టం. గ్రేవీ అంతా ఒక బౌల్లో వేసుకొని దాంట్లో పరోటా వేసుకొని తింటాడు.